హాయ్ ఫ్రెండ్స్, పూజకైతే ఇంట్లో ఉన్న పూలైతే తెంపాను. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే సింపుల్గా ఇప్పుడు శివునికి అభిషేకం అయితే చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, వాటర్తోనైతే చేస్తున్నాను. ముందుగా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ ఒక 5 టైమ్స్ అయితే నేను ఇది చేశాను. మళ్ళీ పాలతో కూడా చేస్తాను ఫ్రెండ్స్. ఏంటంటే మనసులో ఉండాలి భక్తి. నేను ఇప్పుడైతే పాలాభిషేకం కూడా చేస్తున్నా. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. శివునికి ఏంటంటే మన విభూది బాగా ఇష్టం అంట ఫ్రెండ్స్. విభూది కూడా నేను మొన్న టెంపుల్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. ఎందుకంటే ఏమో అయ్యగారు అయితే మన కొంగుతోని కానీ టవల్ కానీ తోడమంటాడు. తుడిసి అయితే బొట్టు అయితే పెట్టమంటాడు. ఒక పీట అయితే వేస్తున్నా. వేసి పసుపుతోనైతే మొగ్గేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే శివయ్య అయితే ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్. నేనైతే గంధం అండి, గంధంతో కూడా ఇది చేస్తున్నాను. ఫస్ట్ ఇప్పుడు బొట్టు పెట్టుకున్న తర్వాత పీఠ మీదకి నేను ఇది చేశాను. ఇప్పుడైతే మనం ఏమంటే విభూది కూడా స్వామికి ఇచ్చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే విభూది అంటే చాలా ఇష్టం అంట శివునికి. నేను మొన్న ఏంటంటే టెంపుల్కి వెళ్ళినప్పుడు స్వామికి ఏం తీసుకురాలి, నేను అసలు ఏమి తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అయితే ఏమి తీసుకొస్తలేము ఫ్రెండ్స్. ఏదంటే ఏదో మన ప్రసాదం తప్ప ఏమైతే తీసుకోవడం లేదు. ఎందుకంటే అవన్నీ తెచ్చి వేస్ట్ చేసే కన్నా ఎంతో ఇంపార్టెంట్ నేను ప్రసాదం తెచ్చి ఎవరికైనా పెట్టడం, అంతేగాని ఇక విభూతి కూడా పెట్టేశాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అలాగే మనం పువ్వులు కూడా అలంకరిద్దాం. ఏంటంటే ఏ పూజ చేసినా మనసుతో చేయాలి ఫ్రెండ్స్. ఏ పని చేసినా మనసుతో చేయాలి. మనము ఇష్టం లేక చేస్తే అది ఎంతో బరువు అనిపిస్తుంది ఫ్రెండ్స్. అది ఇష్టం లేకుండా చేసినప్పుడు అది ఇంకా బరువై మోపెడై కష్టంగా మారుతుంది. మనకు చేతనైన కాడికే చేసుకోవాలి. ఎక్కువ ఇబ్బంది పడుకుంటూ చేయొద్దు. ఇష్టం లేని పని ఏం చేయొద్దు ఫ్రెండ్స్. ఇష్టమైన పని చేస్తేనే భగవంతునికైనా భక్తునికైనా మంచిది ఫ్రెండ్స్. నేను అది అనుకుంటా. ఏంటంటే చూడండి, పువ్వులు అయితే ఇలా సింపుల్గా పెట్టేశాను. ఇవైతే మా ఇంట్లో వచ్చిన పువ్వులండి. ఇదైతే అమ్మవారికి పెడతా నేను. ఎందుకంటే దుర్గామాతకు అయితే పెడుతున్నా. దుర్గామాతకు ఇవి పెట్టేస్తున్నా. అభిషేకం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక నైవేద్యాలు పెట్టి మా సారు చేసుకొని పప్పు బెల్లాలు అయితే పెట్టేశారు. నేనైతే ఇక కొబ్బరికాయ తెచ్చి కొన్ని పువ్వులు ఇక ఇవైతే చేస్తున్నాను. మొత్తానికైతే పూజ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తానికి పూజనైతే కంప్లీట్ అయిపోయింది. సోమవారం పూజ. మీరు కూడా అందరు చేసుకుంటున్నారు అనుకుంటా. ఎంత చేతనైనా చేత కాకపోయినా పూజ అనేది మనకు మనసుకు ప్రశాంతతనిచ్చేది కాబట్టి కంపల్సరీ మనసులో అయినా నామస్మరణ చేస్తూనే ఉంటాం ఫ్రెండ్స్. తలకు పూజ అలాగే ఉన్నాయి, ఎంటికలు పచ్చిగా. మొత్తానికైతే ధూప నైవేద్యాలు అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. అనే అభిషేకం చిన్నగా కొబ్బరికాయ ప్రసాదాలు నాకు తోసినంతగా చిన్నగా చేసి స్వామివారిని అయితే అలంకరించుకున్నా. మీరందరూ శివుణ్ణి ఆరాధిస్తారని తెలుసు. ఇంకా ఫ్రెండ్స్, నా భక్తి, నా పూజ ఈ రకంగా నేను ఈ సోమవారం రోజు ఫాస్టింగ్
నేనైతే ఇలా చిన్నగా చేసుకున్నా ఫ్రెండ్స్. ఎంత గొప్పగా చేసుకున్నా అంత గొప్పే, కానీ నేనైతే సింపుల్గానే చేసుకున్నాననే అయితే అనుకుంటున్నా. మనకు చేతనైనంత చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ ఆశిస్తే ఒక పువ్వుతోని కూడా దేవుణ్ణి ఆరాధించవచ్చు, ఒక గ్లాస్ నీళ్ళతో కూడా ఆరాధించవచ్చు ఫ్రెండ్స్. ఉంటాను. ఈరోజు అయితే శ్రావణ సోమవారం రోజు నా పూజా విధానం, నైవేద్యాలు అన్నీ ఒకే దానిలో పెడతా అనుకుంటున్నా. లాంగ్ అయినా చూడండి ఫ్రెండ్స్. ఉంటాను.